నమస్తే అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. ఫారెన్ పోతున్నావా అన్న? యుగాండా. పోతున్నావా యుగాండాకి? బాత్రూమ్కి ఎందుకు ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఈయన పేరు ఏం పేరు అంటే బెట్టింగ్ రాజా. బెట్టింగ్ రాజా అంట. వేస్ట్ ఇట్లా అంటే పెద్ద పెద్ద స్క్రాప్ అన్నమాట. అన్న చెప్పాలా నీ పేరే చెప్పు. తెలీదు. అట్లా అన్న ఫోటోషూట్లు కూడా చేస్తుండు. ఒక ఫ్యాన్. తెలుగుడు ఎడార్లో ఆట అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ వస్తుంది. చేతవాడి చేసేటం లేకుండా బోగాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సేమ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్. సో ఇగో ఈరోజు నుంచి వచ్చే వీడియోస్ ఏంటంటే, మనం ఇప్పుడు ఎటు పోతున్నాం అంటే రాజస్థాన్ పోతున్నాము. రాజస్థాన్కి దేనికి పోతున్నాం అంటే, గల్ఫ్ సాంగ్ శ్రవణన్న పెట్టిండు కదా, దాన్ని షూట్కి వెళ్తున్నాము. కోటి విద్యను చూడరావోదే. షూట్కి దగ్గర అరౌండ్ ఇక్కడ నుంచి 1700 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్తున్నాం అంటే కార్లోనే, ఇంకా ఎవరు లేరు, అందరు వెయిట్ చేస్తున్నారు మా గురించి. నేను మా పెద్దబాయ్ ఇంద్రబాయ్ వెళ్తున్నాము. అన్నా నమస్తే. అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. అన్నయ్య అంతే ఉంటుంది మామూలు. సో ఆడకి వెళ్ళిన తర్వాత వాళ్ళని పిక్ చేసుకొని ఇంకా మన ప్రయాణం కొనసాగించాలి. సో మీకు మంచి మంచి లొకేషన్స్ ఇంకా అన్నీ A to Z చూపిస్తాము. మీరు వ్లాగ్ మొత్తం చూడండి. చలో లెట్స్ సీ ద వీడియో గైస్. బాయ్ బాయ్. ఇప్పుడే మన పెద్ద మంచి డైరెక్టర్ కమ్ హీరో కమ్ ఎవ్రీథింగ్ సంబంధం లేకుండా షార్ట్ వేసుకోండు, ఇది వేసుకోండు. సార్ నమస్తే. సంబంధం ఎందుకు లేదురా అన్నా? హైలైట్ ఉన్నావు అన్న. ఫారెన్ పోతున్నావు అన్న? యుగాండా. పోతున్నావా యుగాండాకి? బాత్రూమ్కి ఎందుకు ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఫ్రెండ్స్ ఇప్పుడే అన్న వాళ్ళ ఇంటికి వచ్చి వేసుకున్నావు మరి మొత్తం బ్యాగ్ ప్యాంట్ వేసుకున్నా. సూపర్ అన్న, అట్లానే ఉండాలన్నా. సో గైస్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్తా మెల్లగా వెళ్తుంటే. షూట్కి వెళ్తున్నాం, షూట్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే పక్క ఇంకోసేపట్లో తెలుస్తుంది. ఎస్ బ్రో, మీకు తెలిసిపోతుంది. బ్లాగ్ మొత్తం చూసేయండి. ఫుల్ అంటే చూడండి. మీరు లైక్ చేయండి ఫస్ట్, అంటే షేర్లు చేయండి, అంటే లైక్ చేయండి. అది సంగతి. సో బ్లాగ్ మొత్తం చూసాను. చలో బాయ్. సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే ప్రెజెంట్ మనము తెలంగాణ, ఇదేంది కర్ణాటక కాదు బ్రో, బార్డర్ సారీ తెలంగాణ ఇంకా మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉన్నాము. నేను ఇంటి దగ్గర శ్రవణన్నతో వీడియో తీసిన కదా, దాని తర్వాత ఏమైందంటే ఫుల్ వర్షం వల్ల వీడియో తీయలేదు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఒక దగ్గర అయినాము, ఒక అన్నదే షాపు, అన్న దగ్గరికి వచ్చినాము, అయినాము. చెప్పు. అయ్యో ఈయన కూర్చోట్రా. ఈయన మీకు తెలిసే ఉంటాడు. ఈయన పేరు ఏం పేరు అంటే బెట్టింగ్ రాజా. బెట్టింగ్ రాజా అంట. వేస్ట్ ఇట్లా అంటే పెద్ద స్క్రాప్ అన్నమాట. నేను నువ్వే ఇద్దరు తీసుకుంటున్నావా? చెప్పాలి కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎడార్లో వదిలేస్తున్నాను నన్ను. ఇప్పుడు మనం పోయేది ఎటా అంటే చెప్తుండవు. ఎటు పోయేది సాంగ్ షూట్ పని మీద రాజస్థాన్ పోతున్నాం. వీడియో అయితే ఫుల్ అంటే ఫుల్ కిరాక్ ఉంటాయి. దీంట్లో ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట. వాళ్ళందరూ ఒక్కొక్కటి ఇగో అందరు సాయి మన కార్ ఆడ పార్క్ చేసినాము. సో అన్న వాళ్ళు ఆడ కూర్చున్నారు. అన్న వాళ్ళ దగ్గర కూడా పోదాం, పోయి మాట్లాడదాం. ఏంది సంగతి, ఏంది ఇటు పోతున్నాం, వెళ్దాం. చలో
సో ఇగో పెద్ద మనుషులు డీప్ డిస్కషన్ చేస్తున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఈ అన్న తెలిసి ఉంటాడు మీకు, ఎవరంటే అన్న చెప్పాలా, నీ పేరే చెప్పు. తెలీదు. అన్న చెప్పానా ఏం పేరు? గడ్డం రాజ్. మళ్ళీ అన్న తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా అంటాడు. అంటే ఇప్పుడు ఆయన అంటే కంటెంట్ లాగా దిగింది డైరెక్ట్ ఇప్పుడే అప్పటికే దిగుదాం బ్రో. యాప్లో అన్న ఫోటోషూట్లు కూడా చేస్తుండు. ఒక ఫ్యాన్ మనోడు మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాము బ్రదర్, మనల్ని గుర్తుపట్టండి. థ్యాంక్ యూ బ్రో, గుర్తుపెట్టుకున్నానికి థ్యాంక్స్. సో ఇదే షాపు, ఈ షాపు ఈ భయ్యదే. ఫోటో దిగుతుండు బ్రో. టీ మాత్రం సూపర్ బ్రో. బ్రో సపోర్ట్ చేస్తలేడు అంతే ఉంటలే. ఇంకా లే అట్లా ఏమి ఉండదులే కానీ ఫోటో దిగుతుండు. సో మనం ఇంకా భయ్యా దాబా నువ్వు ఇట్రా. ఇంకా చెప్పు భయ్యా, ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదామా? స్టార్ట్ అయిపోదాం. జరసేపు ఆగి వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ. నిన్న నిద్రలేదు, ఇప్పుడు నిద్రలేదు. అక్కడికి వెళ్ళాక ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు కార్లో రెస్ట్ చేసుకో, ఇంకేం చేస్తావు? ఇద్దరం మూలకు పోయి వందాం, పడుకుంటాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇక ముందు వెళ్ళేది ఇంకా మస్తు ఉంది, మీకు వీడియోలో చూపిస్తాము. తెలుగుడు ఎడార్లో ఆట అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ వస్తుంది. నువ్వేనా లీడు? మీకు చూసేయండి, మీకు ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది. చలో వీడియో మొత్తం చూసేయండి. చలో. సో ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఒక చిన్న బ్రేక్ ఇచ్చుకున్నాము. అర్లీ మార్నింగ్ 6:37 అవుతుంది. భయ్యా రాజస్థాన్ అయితే వెళ్తున్నాం. చిన్న బ్రేక్ అయితే ఇచ్చారు అన్న వాళ్ళు. ప్రాక్టీస్ అవుతున్నాడు సాంగ్ మాట్లాడిపించాను. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చేతవాడి చేసేటోళ్ళు లెక్కున్నావు బోగాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సంక్రాంతి అయితే ఆ పాట అన్న భోగి అన్నావు కదా. ఇప్పుడు దసరా సేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రీల్స్ ఏదో నేర్పిస్తున్నావు భయ్యాకి? రీల్స్ ఏం లేదు, ఒక మంచి డైలాగ్ గడ్డం చెప్తే బాగుంటుంది. చెప్పాలా డైలాగ్? చెప్తే చూడు. వాన చినుకులు ఇట్లా తడిమితేనా? నేను ఎంత ఎదురు చూసినా తన మంచు కరగదు, అయినా వాన చినుకులకి మట్టి కరుగుద్ది కానీ రాళ్ళు కరుగుతాయా? వెళ్ళిపో, అటే నడుచుకుంటూ వెళ్ళిపో, ఇంకా స్ట్రైట్ వెళ్ళిపో పొలంలోకి. రాదా వచ్చేసాం మేము. అది సంగతి ఫ్రెండ్స్. ఇగో మన వాళ్ళు రీల్స్ అయితే చేస్తున్నారు. అన్న నువ్వు ఏందన్నా ఫ్రంట్ కెమెరాలో ఇంతున్నావు, స్మార్ట్ ఉన్నావు అంటున్నావునా? సో అది సంగతి, మన వాళ్ళు రీల్స్ అయితే చేస్తున్నారు. రీల్స్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. చలో మీకు మొత్తం చూపించేస్తాను వీడియో. ఇప్పుడు ప్రజెంట్ అయితే మహారాష్ట్ర దగ్గర ఉన్నాం, ఒక టోల్ దగ్గర ఉన్నాము, ఆగినాం. సో వీడియో మొత్తం చూసేయండి. సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం ఒక లొకేషన్ దగ్గర అయినాం. లొకేషన్ మంచిగా ఉందని చెప్పేసి ఒక క్లిప్ సాంగ్లో షూట్ గురించి అనేది ఆగినాము. ఇక ఈ పెద్ద మనిషి పాపం బట్టలు ఇప్పుకొని కూర్చొని ఎందుకు నుంచో అర్థమవుతలేదు. అంటే జిమ్కి వెళ్ళొచ్చా? అయ్యో జిమ్కి వెళ్ళినంట. ఏం జిమ్ తెలియదు. అది ఏ పీసు? చికెన్ పీసా? సో ఇప్పుడు లొకేషన్ దగ్గర ఉన్నాం, లొకేషన్ చూపిస్తా. ఇంకా అన్న రెడీ ఉండు యాక్టింగ్కి. పెద్ద మనిషి మళ్ళీ యాపప్పులు అన్నాక చేదుగానే ఉంటుంది. సో ఇక మనడు చేస్తుండు. ఇగో ఇదే లొకేషన్ మంచిగా ఉందని చెప్పేసి వాళ్ళు పెట్టారు. సో సింగిల్ టేక్ ఆర్టిస్ట్.
కృష్ణానగరే మావా కృష్ణానగరే మావా. మొత్తం ఇక కష్టాలు, ఒక సాంగ్ ఉన్న కష్టాలు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. మా ఇంద్రన్న వచ్చిండు, మా ఇంద్రన్న. సో ఫ్రెండ్స్, ఇందరు చూపించిన కదా షూట్ లొకేషన్, ఒక చిన్న క్లిప్ గురించి అని చెప్పేసి. సో మొత్తానికి అయిపోయింది. అన్నా ఎట్లా అనిపించింది లొకేషన్? మస్తు అనిపిస్తుంది. ఇక అప్పుడే ఇక ఎడిటింగ్ కి పట్టిండు, ఒక చిన్న క్లిప్ వేసామని. ప్రోమో కూడా కాదు, జస్ట్ ఇట్లానా చిన్నది, అంటే చిన్న బిగినింగ్, స్టార్టింగ్ ది స్టోరీ బిగినింగ్ మంచిగా అనిపిస్తుంది, ఫీల్ మంచిగా ఉంటుంది. అది సంగతి. ఇక మొన్నడు కెమెరా ప్యాక్ చేస్తున్నాడు. అలా పిఠాపురం అసిస్టెంట్ కెమెరామ్యాన్. అసిస్టెంట్ స్పెల్లింగ్ చెప్పు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ. అలాంటి అడగన్నా అలాంటి అడగకన్నట. ఇది పెట్టే సో అది సంగతి ఫ్రెండ్స్. ఇగో ఇంకా వెళ్ళే ఇంకా ముందు చాలా చాలా ఉన్నాయి, అన్నీ చూపిస్తాము. చలో లెట్స్ సీ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇగో మళ్ళీ ఇంకో దగ్గర ఆగినాము. ఏడేడ మంచి మంచి లొకేషన్స్ వస్తున్నాయి, అన్నిటి దగ్గర ఆపి షూట్ చేస్తున్నాము. సో అన్న వాళ్ళు ఆ టాప్లు ఉన్నారు. అక్కడ ఒక చిన్న సాంగ్ క్లిప్ అది చేద్దామని చెప్పేసి అక్కడ ఆగినారు. సో మనం ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్రలోనే ఉన్నాము. మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ అట్లా జోధ్పూర్కి వెళ్ళాలి. సో మీకు బ్లాగ్ మొత్తం చూపిస్తాను. సో ఇది కొంచెం బ్లాగ్ పార్ట్స్ వస్తాయి. మీరు ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు చేసుకోండి, మీకు మంచిగా. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే వ్లాగ్స్ చేస్తున్నా, ప్లస్ మీకు మంచి ప్రాంక్స్ కూడా వస్తాయి. ఇప్పుడు చూడండి, కన్ఫామ్ చూడండి, మీకు మంచి వస్తాయి. చలో ఇది ఇక్కడితోటైతే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ దీని తర్వాత పార్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో మీరు నా వ్లాగ్స్ అన్నీ చూడండి. చలో బాయ్.